నిన్న రాత్రి జరిగిన లోటస్ కాంగ్రిగేషన్ కమిటీ సమావేశంలో రెండు 2023 లోటస్ యొక్క అధ్యక్షులైనటువంటి శ్రీ జయకుమార్ గారిని తిరిగి ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. శ్రీ జయకుమార్ గారు వారు అధ్యక్ష స్థానంలో లోటస్ నిర్వహణలో విశేషమైన కృషి చేస్తున్నారు. 2005వ సంవత్సరం నుంచి ఏకదాటిగా ఎన్ని సంవత్సరాలు వారు కృషి అపారమైనది. అన్ని కేంద్రాలను సమన్వయపరుస్తూ అందరినీ కలుపుకుంటూ దాదాపు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాట అన్ని ప్రాంతాల్లో దాదాపు ఎక్కడెక్కడైతే ప్రతిపాదనలు వచ్చినాయో లోటస్ నిర్వహణకు గాను ఆ ప్రతిపాదనలను సునిశ్చితంగా పరిశీలించి ప్రతి ఒక్క లోటసు ఆయన సొంతంగానే ఆ సొంత ఊరిలోనే ఆయన సొంత కార్యక్రమం అన్నట్టు ఇదిగా ఆయన అందులో నిమగ్నమై అంకిత భావంతో అందరినీ కలుపుకుంటూ ఇన్నేళ్లుగా ఆయన దీన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి వారి పాత్ర ఎంతో ఉంది. అలాగే పోయిన సంవత్సరం దాకా మన కార్యదర్శులుగా విధులు నిర్వర్తించినటువంటి మన ఆర్ఎస్పి శాస్త్రి గారు ఈ సంవత్సరం మన మధ్య లేరు. వారి స్థానంలో జ్యోతినగర్ వాస్తవులు శ్రీ రాజారావు గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే 2005 నుంచి ఈ బాడీలో ఉన్నటువంటి గోపీకృష్ణ అనేవాడు కూడా తిరిగి ఎన్నుకోబడ్డాడు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అంటే వచ్చే సంవత్సరం దాకా విధులు నిర్వర్తించాల్సిందిగా వారికి ఆదేశం అయింది. ఆయన కంటిన్యూ అవ్వడానికి కూడా అంగీకరించారు. మీ అందరి ఆశీర్వాదంతో ఇప్పుడే కాక ఆ తర్వాత కూడా మా తదుపరి వచ్చే కార్యవర్గం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుందని నేను తలుస్తున్నాను. మీ అందరి సహకారం అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం. అలాగే మనం ఇన్నేళ్లుగా మన అధ్యక్ష స్థానంలో ఎంతో సమర్థవంతంగా ఈ కృషి చేస్తున్న జయకుమార్ గారికి ఇప్పటిదాకా ఆయన ఇతరులకు సన్మానం చేయడం జరిగిందే కానీ ఆయన మనం సన్మానించుకోవడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. ఇది సందర్భం. మొత్తం 23వ లోటస్ అండి ఇది. ఆయన ఆధ్వర్యంలో 20వది ఇది. కాబట్టి వారికి చిరు సన్మానం చేసుకోవాల్సిందిగా మన మిత్రులందరూ సంకల్పించారు. వారి సంకల్పమును ఆదేశంగా తీసుకుని దయచేసి మీ అందరి తరపున లోటస్ కమిటీ మెంబర్స్ తరపున మా చిరు సత్కారం స్వీకరించవలసిందిగా వారికి విన్నవిస్తున్నాను. దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ లోటస్ కాంగ్రిగేషన్ సంకల్పం దాని నుంచి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ సంకల్పాన్ని మన పెద్దలైన ఆర్ఎస్పి శాస్త్రి గారు, మన యాదయ్య గారు, చక్క రామచంద్రప్ప గారు, రాజశేఖర కృష్ణమూర్తి గారు, శర్మ గారు, పిఎస్ఆర్ శర్మ గారు, నారాయణమూర్తి గారు, వీళ్ళందరూ ముందర ఈ ఒక సంకల్పం చేసుకుని 2000 సంవత్సరాల మొదటి కాంగ్రిగేషన్ మనం హైదరాబాద్లో జరుపుకున్నాము. దాని నుంచి మాస్టర్ గారు ఒక గైడెన్స్ ప్రతి సంవత్సరం ఓ చోట్ల జరుపుకుంటూ వస్తున్నారు. ఇది మనది సంకల్పం, ప్రయత్నం అంతే. మిగతాన్ని మాస్టర్ గారు చేస్తున్నారు. కాబట్టి 2005 నుంచి మన గోపీకృష్ణ గారు చెప్పినలాగా 2005లో షణ్ముఖం గారు, పిఎస్ఆర్ శర్మ గారు అండ్ నారాయణమూర్తి గారు, పిడిగిరాల నారాయణమూర్తి గారు, వాళ్ళ ముగ్గురు 4-5 సంవత్సరం ఉన్నారు. తర్వాత 2005లో ఆ కమిటీ మార్చడం జరిగింది. ఆ కమిటీ మారినప్పుడు 2005 నుంచి అది ఏ సందర్భం అందరూ మీ ప్రేమతో మాస్టర్ గారు గ్రేస్తో మమ్మల్ని ఓ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. దీంట్లో పెద్ద పొజిషన్స్ ఇదేమీ లేదు. ఆ రెస్పాన్సిబిలిటీని జాగ్రత్తగా ఏ ప్రాంతాలు జరిగినా మనది కుంభకోణాన జరుగుతుంది అనే మనోభావంతో అది ఎక్కడ జరిగినా మన మిత్రులు అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ మన కార్యక్రమం చేసుకుని 2 రోజుల కార్యక్రమం బాగా చేసుకొని మాస్టర్ గారి గ్రేస్ చేసుకుని మనం పోవాలనే ఉద్దేశంతో ఇది వరకు జరుగుతోంది. దానికి మాస్టర్ గారి ఒక ఆశీర్వాదం,
మీరందరూ దాన్ని ఎంత ప్రేమతో దీన్ని తీసుకుపోతున్నారు కాబట్టి ఆ ప్రేమతత్వం ఉంటేనే చాలు. ఈ సన్మానాలు ఇదల్లి ఎప్పుడూ మనం కోరుకోలేదు. ఇప్పుడు కూడా నేను చెప్తాను, ఈ సన్మానాలు వద్దని చెప్తాను. నీతిగా అందరూ మన దృష్టికి చాలా మంది మిత్రులు తీసుకొచ్చారు, సెంటర్ కన్వీనర్స్ కూడా తీసుకొచ్చారు. దయచేసి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మనం అందరినీ వారి కోరికలు మీరు మన్నించాలని, మీరు అందరినీ ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, మరింత ఉత్సాహపరచడం కోసం దయచేసి ప్లీజ్. ఇమీడియట్గా మనం ఎప్పుడు వారిని సత్కరించుకుందా లేదండి. మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు లేదు. వారు ఇతరులకు చేయడమే చూసాం కానీ దయచేస్తారు. 25 సంవత్సరాలు పూర్తయింది మీ ఆధ్వర్యంలో. రావాలి సార్. దీనికిన్న మించింది వేరేమీ లేదు. ఈ ప్రేమతత్వం మాస్టర్ ఫోటో కొడుతూ ఏం చూడాలి. సేవ అనేది మీరు కన్విన్స్ చేస్తున్నాను. మా కమిషన్ స్పష్టంగా తెలుసు అందరికీ. దయచేసి రావాలి సార్. ఇది నమ్మ అదృష్టం. అలాగే శ్రీమతి గీతా జయకుమార్ గారి వారి పుట్టినరోజు రేపు అన్నమాట. డిసెంబర్ 9వ తారీఖు వారి పుట్టినరోజు. వారిని కూడా మీ అందరి తరఫున శుభాకాంక్షలు. వారి సత్కారంలో దయచేసి మీరు తీసుకోవాల్సిందిగా జోషి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. రాజారావు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. నాగేశ్వరరావు గారు, కృష్ణన్ గారు, హైదరాబాద్ శ్రీలక్ష్మి గారు, ఆర్ఎస్పీ గారు, శ్రీలక్ష్మి గారు, బ్రహ్మణ గారు, బెంగళూరు నరసింహమూర్తి గారు, ఒంగోలు రామకృష్ణ గారు, గుంటూరు ఆనందరావు గారు, కడారి శివమూర్తి గారు, కూర్చోండి సార్, హ్యాపీగా మా అందరూ సంతోషం కోసం కాకాని రామ గారు, మీరు అటు కూర్చోండి సార్. హైదరాబాద్ లక్ష్మీకాంత్ గారు, రాజమండ్రి గోవర్ధన్ శర్మ గారు, గుంటూరు విష్ణుమూర్తి గారు, వేటూరు శ్రీనివాస్ గారు, వేటూరు శ్రీనివాస్ గారు, జయకుమార్ గారి సోదరులు మణిప్రకాష్ గారు, వారి కుటుంబం మొత్తం అందరూ ఎక్కడ తప్పకుండా రావాలి. వారు పూర్తిగా డైరీ నాశనం. మణిప్రకాష్ గారు బయట వారికి వాయిస్ ఇవ్వడానికి మణిప్రకాష్ గారు క్యాష్ రావాలనుకుంటున్నాను. యువనాథ్ గారు విజయవాడ నిర్వాహకులు యువనాథ్ గారు. భలే వాడండి. ఈ సందర్భంగా అసలు గుణభావాలు మాత్రం తెలుసుకోవాలని ఎవ్రీ టైం అవుతుంది. ఇందులో మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శివమూర్తి గారు, బండారి శివమూర్తి గారు, మాస్టర్ గారు వారికి చేస్తున్నారు. మరీ సరుకులు వచ్చారు. చాలా సంతోషం. వారి ఫ్యామిలీ వారు బహుశా నేను అనుకుంటాం కుటుంబ సభ్యులు ధైర్యంలో బిజీగా ఉన్నారు. చాలా సంతోషం సార్. మాస్టర్ సివివి నమస్కారం. మన యోగ మిత్రులందరూ ప్రతి సంవత్సరం ఇట్లా మనం లోటస్ కాంగ్రిగేషన్లో వేరే వేరే ప్రాంతం నుంచి వచ్చి మనం ఈ 2 రోజుల కార్యక్రమాన్ని మనం నడుపుకున్నాము.
మన ఎక్కడ జరిగినా ఇది మన ఒక కుటుంబం. మాస్టర్ గారి కుటుంబం అంటే అందరూ మాస్టర్ గారి కుటుంబం. ఈ యోగాలో వచ్చిన వాళ్ళందరూ మాస్టర్ గారి కుటుంబం. సో మాస్టర్ గారి కుటుంబం అనేసి సపరేట్గా వేరేగా మనం ఇది చూడక్కర్లేదు. మనందరూ మాస్టర్ గారి కుటుంబమే. ఈ కుటుంబాలు వచ్చిన తర్వాత ఈ 2 రోజులు మనకు ఎట్లా జరుగుతుంది అనేది మనకు తెలియదు. మొదటి రోజు మనం ఆ ప్రారంభం చేసిన రోజు కొంచెం మనకు హడావుడిగా ఉంటుంది. తర్వాత అది ఎట్లా స్మూత్గా జరిగిపోతుంది, అది జరిగిన తర్వాత మన ప్రోగ్రాం అయిపోతుంది కదా అనే ఓ భావనతో ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం మనం ఎక్కడ కలుస్తాము అనేది మన మిత్రులు అడుగుతూ ఉంటారు. సో మన ఈ సంవత్సరం పూర్తి అయ్యే ముందర వచ్చే సంవత్సరం మనం ఎక్కడ ఎప్పుడు మనం కలుస్తాము అనే ఒక భావన కలుగుతుంది మనకి. అంటే ఇది ఒక పెళ్ళిలాగా మనకి మాస్టర్ గారి ఒక ఫంక్షన్ అనేది మన ఎంత ఈ బంధుత్వం మనకి ఇంకా దగ్గర చేరుస్తుంది అంటే, ఈ ప్రేమతో ఇవాళ ఈ పెద్ద సర్ప్రైజు నాకు గోపికృష్ణ గారు చెప్పింది ఏమంటే, నిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మనం ఆర్ఎస్పి శాస్త్రి గారి ప్లేస్లో మనం రాజారావుని ఎన్నుకున్నాము, దాన్ని నేను అనౌన్స్ చేస్తాను అన్నారు. సరే మన రాజారావుని అందరికీ తెలుసు, పరిచయం చేస్తారు అనుకుంటే ఈ సమావేశం ఉంది, ఈ సన్మానం ఉంది నేను ఎప్పుడు అనుకోలేదు. అది ముందర ఒక క్లూ చెప్పింటే నేను ముందనే చెప్పేవాడు, ఆ ప్రోగ్రాం తీసేయండి చెప్పేవాడు. కానీ సో మీ అందరూ ఒక ప్రేమతో ఇదన్నీ మీరు చేయాలా. మన మిత్రులు, మన సీనియర్ యోగ మిత్రులు, ఈ రకంగా మనం జోషి గారు బెంగళూరు నుంచి వచ్చారు. ఆయన కూడా మన కార్యక్రమాల నిన్ననే వచ్చి నిన్న సాయంత్రంతో వచ్చారు. ఇవాళ వచ్చి మార్నింగ్ ప్రేయర్కి వస్తామన్నారు. ఆయన సందేశం కూడా చాలా బాగా చక్కగా ఇచ్చారు మనకు. ఇదన్నీ మనకు ఒక ప్రేమతత్వం, మన బంధం ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. సో దీనికి మించింది మనకి ఇంకేముంటుంది, మనకి ఇంకేమీ ఎక్కర్లేదు. మనం దాని నుంచి మన ఈ యోగ మార్గాలు వచ్చేదే మన సుకృతం మనకి. దాంట్లో మన యోగ మార్గాలు వచ్చామంటే మన మాస్టర్ గారి ఫ్యామిలీలో వచ్చినలాగానే. సో ఆ ఒక మనోభావంతో మనం ఇన్ని రోజులు ఈ వేరే కార్యక్రమం జరుపుకుంటూ పోతున్నాము. మీ అందరూ సహకారంతో మనం ఈ కమిటీ, లోటస్ కమిటీ ఒక సపోర్ట్తో ఇదే రకంగా మనం మాస్టర్ గారి ఒక గైడెన్స్, మాస్టర్ గారు మన సంకల్పం చేసుకుంటే మిగతాన్ని మాస్టర్ గారు చూసుకుంటారు. మనం నిన్న నుంచి చూసాము, ఇదే పోయిన వారం ఇక్కడ పరిస్థితి, ఇక్కడ మనం ఎట్లా పరిస్థితి జరుగుతుందా లేదా అనే ఒక పరిస్థితి ఉంది. కానీ నాకు దృఢంగా నమ్మిక ఉంది. డైలీ కృష్ణను ఫోన్ చేస్తున్నాను నేను. తెల్లవారు ఒక ఫోన్ కాల్, మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్, సాయంత్రం ఒక ఫోన్ కాల్. ఏంటి పరిస్థితి, వెదర్ కండిషన్ ఎట్లా ఉంది, ఐఎండి రిపోర్ట్ ఏముంది కనుక్కునేవాడు. అంటే లోపల నాకు దృఢంగా నమ్మిక ఉంది, ఏమీ కాదు, మాస్టర్ గారి కార్యక్రమం అయితే మాస్టర్ గారు చూసుకుంటారు అట్లా. అయినా కూడా మన మిత్రులు అడుగుతూ ఉంటారు బయట నుంచి, ఏంటంటే ఇక్కడ ఒంగోలు వర్షం పడుతోంది, గుంటూరులో వర్షం పడుతోంది, బెంగళూరులో వర్షం పడుతోంది, ప్రోగ్రాం జరుగుతుందని. ఏమీ సంశయం లేదు, మీకు ప్రోగ్రాం చక్కగా జరుగుతుంది, మీరందరూ సిద్ధంగా రండి అని చెప్పుకుంటూ వచ్చాము. అదే రకంగా మనం 2 రోజుల నిన్న నుంచి మనకు వర్ణదేవుడు కూడా నేను ముందరనే వచ్చి మిమ్మల్ని కూల్ డౌన్ చేశాను, మీరు చక్కగా మీరు కార్యక్రమం నడుపుకోండి అనే దాని సందేశం మాస్టర్ గారు ఆ వర్ణదేవుడి ద్వారా మనకు అందించారు. దాని నుంచి ఈ కార్యక్రమం మనం చెన్నైలో జరుపుకున్నా, గుంటూరులో జరుపుకున్నా, చిన్నకాకిలో జరుపుకున్నా, కర్నూలులో జరుపుకున్నా, అన్నీ మనం మాస్టర్ గారి కార్యక్రమం కుంభకోణాలు జరుగుతుంది అనే ఒక అభిప్రాయంతో మనం చేసుకుంటూ ఉన్నాము. అదే రకంగా మన ముందర కూడా ఇదే రకంగా మనం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందర చేసుకుని పోవాలా అనే ఓ అభిప్రాయం. అదే రకంగా ఈ సంవత్సరం ఇక్కడ చెన్నైలో జరిగింది ఒక విశేషత. మన చాలా యంగ్ టీం మనకి వచ్చి మనకు సపోర్ట్ చేస్తూ వాళ్ళంతా వచ్చి మేమున్నాము,
మీరు ముందర మాకు గైడెన్స్ చేయండి అని ఒక మాట చెప్పడం జరిగింది. దాంతో మాకు ఇంకా కొంచెం బలం వచ్చినట్ల. సో ముందర వచ్చి వాళ్ళే నడిపించుకుని పోవాలా. యంగ్ టీమ్ హ్యాస్ టు క్యారీ ఆన్ దీస్ థింగ్స్. సో ఇట్ మాస్టర్స్ బ్లెస్సింగ్స్ టు all yoga sadhakas. We pray, Master, that bless us all, bless all the families, those who are present here, and those who could not participate in this today's program. We pray, Masters, to bless all the yoga sadhakas from this forum. Andariki namaskaralu, Master namaskaralu. Thank you. I'd like to thank everybody. That's మా కుటుంబ సభ్యులు అంటే నేను చెప్పిలాగా కుటుంబ సభ్యులు సపరేట్గానే మేము ఎప్పుడు నేను భావించలేదు. కానీ మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి సర్వీసెస్ చేస్తున్నారు. వాళ్ళంతా పైన కూడా రాలేదు. మన మణిప్రకాష్ మాత్రం వచ్చినట్లు ఉన్నారు. సో మా కుటుంబ సభ్యులు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. మీరు చేయండి మేము ఉంటామంటారు. అది కూడా మనకు బలంగానే ఉంటుంది. సో వాళ్ళకు కూడా నేను పర్సనల్గా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే రకంగా మనం ఆర్ఎస్పి శాస్త్రి గారు పోయిన సంవత్సరం ఉన్నారు, ఈ సంవత్సరం లేదు. లోతు లేక మనకి ఒక 15 రోజుల ముందర మనం ఆర్ఎస్పి గారి అబ్బాయి శ్రీకాంత్ ఉన్నారా? శ్రీకాంత్ కింద ఉన్నారు. శ్రీకాంత్ ఫోన్ చేసి సార్ ఇట్లా లోటస్ కాంగ్రిగేషన్ పెట్టుకుంటామనేసి మీరు వర్చువల్ మీటింగ్ పెట్టినప్పుడు మా నాన్న మాట్లాడినారు, చాలా సంతోషపడారు. దాన్ని మేము అట్లే నాన్న బదులు నేను మెంబర్షిప్ కంటిన్యూ చేస్తాను, అమ్మగారు ఎప్పుడు ఉంటారని చెప్పారు. సో మేము కాంగ్రిగేషన్ రావచ్చా అన్నారు. నేను చెప్పి ఏంటిది మీరు అడిగేది, మీరు కాంగ్రిగేషన్ రావచ్చా, మీరే స్టార్ట్ చేసింది, ఖచ్చితంగా మీరు చెప్పండి, మీరు అమ్మకి చెప్పండి, మీరు కాంగ్రిగేషన్ రావాలా అన్నాను. సో దాన్ని వాళ్ళు తీసుకొని మన కాంగ్రిగేషన్కి వాళ్ళు వచ్చారు. సో మన లోటస్ కమిటీ తరఫున మీ అందరి తరఫున మేడం గారికి మా కృతజ్ఞతలు. సో ఇది మన కుటుంబం, మాస్టర్ గారి కుటుంబం అంటే ఇది. సో ఇక్కడ వచ్చినప్పుడు మిగతాన్ని మనం మర్చిపోతాము. ఇది ఒకే కార్యక్రమం, మాస్టర్ గారి కార్యక్రమం. ధన్యవాదాలు. మిత్రులారా, మాట్లాడలేకపోయారు. మనకందరికీ తెలిసిందే, ఏ కుటుంబంలోనైనా శ్రీవారు ఏదైనా సాధించాలన్నా, ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా జీవితంలో శ్రీమతి జీవిత భాగస్వామి యొక్క పాత్ర ఎంతైనా ఉంటుంది. వారు ఈట గారు యోగ పనుల విషయమై లోటస్ కాంగ్రిగేషన్ వచ్చిందంటే సార్లు ఆ కేంద్రాన్ని కనీసం 3 సార్లు విజిట్ చేస్తారు. బెంగళూరు నుంచి ఆ కేంద్రానికి వెళ్ళిపోయి మీటింగ్ పరంగా నిర్వహణ పరంగా రోజు అక్కడ సమావేశం వచ్చి వాళ్ళు ఇప్పుడైతే మనకు ఈ గూగుల్ మీట్ తర్వాత అట్లాంటివి వచ్చినాయి. నెట్లో అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొని నెట్లో అందరినీ కలవగలుగుతున్నాం. ఈ సంవత్సరం నుంచి ఆ కాన్ఫరెన్స్ మొదలైంది. దానికి మూల కారణం మన వంశీ. అంతకుముందు అయితే ఆయన ఫిజికల్ గా ప్రయాణం చేసి దూర ప్రాంతానికి, నాకు తెలిసి 2011 చెన్నై కాంగ్రిగేషన్ నిర్వహించేటప్పుడు కృష్ణ గారేమో మనకు ఇక్కడ కార్యకర్తలు ఎవరు లేదు సార్ అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉండేవారు. వంశీ గారి కుటుంబంలో ఇక్కడ నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. 6 సార్లు ఆయన బెంగళూరు నుంచి చెన్నై విజిట్ చేశారండి. 6 సార్లు మీరు అది పెద్ద మామూలు విషయం కాదు. బెంగళూరు నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి రోజు ఆదివారం వచ్చి అందరినీ సమావేశపరిచి ఏమేమి జరిగింది తెలుసుకున్నది రాత్రికి వెళ్ళిపోయేవారు బెంగళూరు. సో అలాగా కుటుంబానికి దూరంగా ఉంటున్నా కూడా కుటుంబ బాధ్యతలు సమర్థంగా నిర్వహించి వారికి సపోర్ట్ చేసినటువంటి గీతా గారికి కూడా మనం ఎంతైనా ధన్యవాదాలు తెలుపవలసిందే.